అసలు దీని పేరు ఆరాధన అని ఎందుకు అంటారు తెలుసా? రవి వచ్చి నడిపిస్తున్నాడు కాబట్టి ఆరాధన అయిపోవట్లేదు. సుదర్శన్ గారు ఆరాధన నడిపిస్తున్నారు కాబట్టి ఆరాధన అని పిలువబడటం లేదు. అందరూ వచ్చి చక్కగా పాడుతున్నారు కాబట్టి ఆరాధన అయిపోవట్లేదు. పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తున్నాడు కాబట్టి ఆరాధన అయిపోవటం లేదు. అసలు దీని పేరు ఆరాధన అని ఎందుకు పిలుస్తున్నామంటే అన్ని కారణాలు లేవు, ఒకే ఒక కారణం ఉంది. అదేంటంటే దేవుని శరీరము, దేవుని రక్తము ప్రతిష్ఠించబడి మన మధ్య ఉంటుంది కాబట్టి దీని పేరు ఆరాధన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లేదా దీని పేరు మహిళా మండలపు మీటింగు, లేదా ఒక అవేర్నెస్ ప్రోగ్రాం, ఒక అవగాహన సదస్సు, అంతే. ఇది ఎందుకు ఆరాధన అవుతుంది? ఇలాగే చాలా చోట్ల వేల మంది కూడుకుంటున్నారు కదా, మరి కూడుకుంటున్న ఆ ప్రదేశాన్ని మనము ఆరాధన చేసుకుంటున్నారు వాళ్ళు అని ఎందుకు పిలవము అంటే వారి మధ్య దేవుని శరీరం, దేవుని రక్తము లేదు. అందుకే ప్రతి ఆదివారం దేవుని శరీరం, దేవుని రక్తము మన మధ్య ఉంటుంది. అసలు మనం ఎందుకు వస్తాం ప్రత్యేకించి అంటే దేవుని శరీరం, రక్తం తీసుకోవటానికి వస్తాం. అది తప్పిపోతే మనం ఆరాధనకు వచ్చినట్టు కాదు. పాస్టర్ గారిని కలడానికో లేదా ఏదో చెప్పుకోవడానికో వచ్చినట్టు మనం. అర్థమైందండి? దేవుని శరీరాన్ని సేవించకుండా, రక్తాన్ని తాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతున్నట్టే, ఆరాధన చేసినట్టు కాదు. వాళ్ళు గుర్తుంచుకోవాలి. పాత నిబంధన గ్రంథములో పరిశుద్ధ స్థలములో నిత్యము నా సన్నిధిలో రొట్టెలు ఉండవలెను. సముఖపు రొట్టెల బల్ల మీద ఒకవైపు 6, ఇంకొక వైపు 6, 2 దొంతుల్లో 12 రొట్టెలు సముఖపు బల్ల మీద నిత్యము అవి ఉండేవి అని లేఖనాలు చెబుతున్నాయి. దాని అర్థము దేవుని సన్నిధి నిత్యము మన మధ్య ఉండాలి అనుకుంటే దేవుని శరీరం, దేవుని రక్తం ప్రతి ఆదివారము తిని త్రాగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక.